హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఒక ఫ్రాంచైజీ ఇన్కమ్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మనం గత ఫ్రీడమ్ 100లో ఏంటంటే దాదాపు ఒక 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. చాలామంది చాలా సక్సెస్గా ఇన్కమ్ అనేది దాన్ చేస్తూ ఉన్నారు. అవార్డ్స్, రివార్డ్స్, వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఆటోపోల్ ఇన్కమ్. సో వీటన్నిటి మీద మనకు ఒక్కొక్క వీడియో అనేది ఉంది. కానీ మనం ఫ్రాంచైజీ ఇన్కమ్ గురించి చాలా తక్కువ సార్లు మాట్లాడుకున్నాము. అండ్ కొంతమంది ఈ ఫ్రాంచైజీ ఇన్కమ్ గురించి కన్ఫ్యూజన్ ఉన్నారు. సో ఈ ఫ్రాంచైజీ ఇన్కమ్ ఏంటిది, అసలు ఫ్రాంచైజీ ఏంటిది, ఈ పిన్స్ ఏంటిది, ఇది ఎలా పర్చేస్ చేయాలి, అండ్ ఐడి యాక్టివేషన్స్ ఎలా చేయాలి, అంటే మా సొంతంగా ఐడీస్ యాక్టివేషన్ చేయలేమా, మా డౌన్లైన్ వాళ్ళది ఎప్పుడు మన అప్లైనర్స్కే పంపించాలనేసి చాలామంది క్వశ్చన్ వేశారు. ప్లస్ అదొకటే కాకుండా ఏంటంటే చాలామంది ఇప్పుడు 20 ఐడీస్తో వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన 20 ఐడీస్ బెనిఫిట్ ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో మాట్లాడాము. సో 20 ఐడీస్ వల్ల ఏంటంటే డే 1 నుంచి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ప్లస్ అన్లిమిటెడ్ ఇన్కమ్ వాళ్ళు ఇన్కమ్ అనేది దాన్ చేసుకుంటూ ఉన్నారు. సో 20 ఐడీస్తో ఇప్పుడు ప్రమోషన్స్ బాగా ఎక్కువగా ప్రమోషన్ అవుతూ ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ఫ్రాంచైజీ తీసుకొని కనుక 20 ఐడీస్తో ప్రమోషన్ చేస్తే ఇంకా డబల్ త్రిబుల్ బెనిఫిట్స్ ఉంటుంది. సో అది ఏ విధంగా ఏంటనేది మనము ఈ వీడియోలో క్లియర్గా మనము తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 20 ఐడీస్ బెనిఫిట్స్తోని వర్క్ చేసే ప్రతి లీడర్స్కి ఇది చాలా సూపర్ బెనిఫిట్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫ్రాంచైజీ ఇన్కమ్. సో మనం ఫ్రీడమ్ అంటే డాట్ ఇన్కి వెళ్ళి మనము అప్లైనర్ స్పాన్సర్ ఐడి యూజ్ చేసుకొని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఐడి యాక్టివేషన్స్కి మనకు అప్లైనర్స్కి కాల్ చేయమని చెప్తుంది కంపెనీ. కాబట్టి మనము డైరెక్ట్ ఫోన్ నెంబర్స్ ఉంటే కంపెనీకి మన అప్లైనర్స్కి డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళకు అమౌంట్ యాక్టివేషన్స్కి 118 రూపీస్ పే చేస్తే వాళ్ళ ఐడి అనేది యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే ఒకవేళ నెంబర్ లేకపోతే వాళ్ళు ఐడి యాక్టివేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి ఈ ఫ్రాంచైజీ లిస్ట్లో వచ్చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఐడి యాక్టివేషన్ చేసుకుంటూ ఉన్నారు. సో అసలు ఈ ఫ్రాంచైజీ ఇన్కమ్ ఏంటిది, మనం ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి, సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏందనేది మనం ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రాంచైజీ అనేది ఏంటంటే మనం ఒక వన్ ఆఫ్ ది కంపెనీ పార్ట్నర్ అని గిట్ట అనవచ్చు. ఎందుకంటే వీఆర్ ది ఇన్వెస్టర్ లెక్క మనకు కంపెనీ తీసుకుంటుంది. ఎందుకు ఇలా తీసుకుంటారు ఫ్రెండ్స్, కంపెనీకి చాలా వర్క్స్ ఉంటుంది, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కాబట్టి ఒక్కొక్క ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే వాళ్ళకి టైం కుదరదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫ్రాంచైజీ ఇచ్చేస్తారు. ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది, బర్డన్ తగ్గుతుంది. కాబట్టి ఫ్రాంచైజీ అనేది ఇస్తారు. సో ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటిది, ఉపయోగం ఏంటిది. సో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే మనకు 2 ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి బేసిక్ ప్లాన్, ప్రో ప్లాన్ అంటే 118 రూపీస్, 236 ప్లాన్, 2 ప్లాన్స్లలో మనం ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. సో మొదటి 118 రూపీస్ ప్లాన్లో కనుక ఫ్రాంచైజీ చూసినట్టయితే మనం ఒక 53 పిన్స్ పర్చేస్ చేస్తాం. అంటే మన అమౌంట్ పే చేసేది మాత్రం ఒక 50 పిన్స్కి మాత్రమే మన అమౌంట్ పే చేస్తాము. కంపెనీ వచ్చేసి మనకు 53 అంటే 3 పిన్స్ ఎక్స్ట్రా ఇస్తుంది. సో 3 పిన్స్ ఎక్స్ట్రా అంటే 300 రూపీస్ అనేది మన ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫ్రాంచైజ్. అంటే బేసిక్గా మనం 5,000 నుంచి మనం ఫ్రాంచైజ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి దీనికి మనకు టోటల్ విత్ జిఎస్టీతో ఎంత 5,000 మీద అంటే 5,945 రూపీస్ అనేది మనం పే చేస్తే 300 రూపీస్ అనేది మన ప్రాఫిట్. 53 పిన్స్ ఇస్తుంది కంపెనీ. సో సెకండ్ ఫ్రాంచైజ్ వచ్చేసి ఏంటంటే 75 పిన్స్. అంటే మనం కంపెనీకి అమౌంట్ పే చేసేది 7,000తో అంటే 70 పిన్స్ అమౌంట్ మాత్రమే పే చేస్తాము. కంపెనీ వచ్చేసి మనకు 75 పిన్స్ అంటే 5 పిన్స్ మన కంపెనీ ఎక్స్ట్రా ఇస్తుంది. అంటే 7% ప్రాఫిట్. అంటే 500 రూపీస్ అనేది మన ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ 5%, ఇక్కడ 7%. నెక్స్ట్ ఫైనల్ ఫ్రాంచైజ్ వచ్చేసి ఏంటంటే 10,000. సో మనకు విత్ జిఎస్టీ ఏంటంటే 11,980 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ మనకు 110 పిన్స్ ఇస్తుంది. సో 10 పిన్స్ అనేది మన కంపెనీ ఎక్స్ట్రా ఇస్తుంది. సో 10 పిన్స్ మీద ఏంటంటే ఒక్కొక్క పిన్ మీద 10 రూపీస్ వేసుకున్న 1,000 రూపీస్ అనేది మన ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఫ్రాంచైజీలో బెనిఫిట్ తీసుకోవచ్చు. సో ఇదే బెనిఫిట్స్ ఏంటంటే 236 ప్లాన్లో గిట్ ఉంది. సో 236లో 2 టైప్స్ ఆఫ్ ఫ్రాంచైజీ. ఒకటి 21 పిన్స్తో తీసుకోవచ్చు, లేదంటే 53 పిన్స్. అంటే ఇక్కడ మన కంపెనీకి అమౌంట్ పే చేసేది 20 పిన్స్కి మాత్రమే పే చేస్తున్నాము. సో మన కంపెనీ ఏంటంటే ఒక పిన్ అనేది ఫ్రీ ఇస్తుంది. కాబట్టి 21 పిన్స్ కాబట్టి మనకి ఏంటంటే 236 రూపీస్ అనేది కంప్లీట్ ఒక పిన్ అనేది ఫ్రీ వస్తుంది. సో అట్లా మనం కనుక ఒక 50 పిన్స్ అమౌంట్ అంటే 11,800 రూపీస్ పే చేస్తే కంపెనీ మనకు 53 పిన్స్ ఇస్తుంది. అంటే 3 పిన్స్ ఎక్స్ట్రా ఇస్తుంది. సో 780 రూపీస్ అనేది మన ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ ఫ్రాంచైజీ ఎవరైనా తీసుకోవచ్చు. సో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు డిస్కౌంట్లో పిన్స్ వస్తాయి. కాబట్టి మనకు వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఆటోపోల్ ఇన్కమ్తో పాటు ఫ్రాంచైజీ ఇన్కమ్ని గట్రా మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను ఒకటి ఏంటంటే ఎవరైతే 20 ఐడీస్తో వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి ఏంటంటే 20 ఐడీస్తో వచ్చేటప్పుడు ఈ ఫ్రాంచైజీ బెనిఫిట్ గిట్ట చెప్పండి. సో మనం ఆల్రెడీ 20 ఐడీస్లో మనం మాట్లాడడం దాదాపు ఒక 5 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటుంది వాళ్ళకు. అంటే డే 1 నుంచి నాన్ వర్క్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ కానీ, నాన్ వర్క్ ఇన్కమ్, బూస్టర్ ఇన్కమ్, రైట్, వీక్లీ ఆఫర్స్ వస్తుంది. ప్లస్ అవార్డ్స్, రివార్డ్స్లలో వారు ఎలిజిబిలిటీ అవుతారు. ప్లస్ ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు దాదాపు ఒక ఇప్పుడు ఎవరైతే 20 ఐడీస్తో వర్క్ చేస్తున్నారో దాదాపు 50-60% ఇన్కమ్ అనేది వాళ్ళకు ఇమీడియట్గా రిటర్న్ అయిపోతూ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రాంచైజీ ఇన్కమ్ కనుక చెప్తే వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 70-80% ఇన్కమ్ అనేది కంప్లీట్గా రిటర్న్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్యూర్లీ జీరో ఉంటుంది.
కాబట్టి ఫ్రాంచైజీ ఇన్కమ్ వాళ్ళకి చెప్పి మీరు కనుక లాగిన్ చేస్తే ఇంకా చాలా వాళ్ళు గట్రా సూపర్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. కాబట్టి 20 ఐడీస్తో వచ్చేటోళ్ళు ఎవరైనా సరే 5,000 ఫ్రాంచైజీ తీసుకోండి, లేకపోతే 10,000 ఫ్రాంచైజీ తీసుకోండి. మీరు కావాలంటే ఒక 3-4 కలిసి కూడా ఈ ఫ్రాంచైజీని మీరు తీసుకొని వర్క్ చేయొచ్చు. సో ఫ్రాంచైజీ తీసుకున్నప్పుడు మనం ఎలా యాక్టివేట్ చేయాలి, మన కంపెనీ పిన్స్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. అండ్ ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకున్నారనుకోండి. సో ఇప్పుడు కంపెనీలో ఆల్రెడీ కొన్ని స్టేట్లలో చాలా స్టేట్లలో మనకు ఫ్రాంచైజీ మెంబర్స్ ఉన్నారు. సో ఏదైతే స్టేట్లో ఆ ఫ్రాంచైజీ లేదో అక్కడ మీ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తుంది. అండ్ మీరు పర్టికులర్గా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో ఫ్రాంచైజీ అనేది ఆల్రెడీ ఉంది మనకు. బట్ ఒకవేళ మీరు మళ్ళీ మీరు గిట మీ ఫ్రాంచైజీ లిస్ట్లో పేరు యాడ్ చేయాలంటే మేము కంపెనీకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాడ్ చేస్తారు, లేకపోతే వేరే స్టేట్లో ఎక్కడైతే మనకు ఫ్రాంచైజీ లేదో అక్కడ వాళ్ళు యాడ్ చేస్తారు. సో అట్లా యాడ్ చేయడం మూలంగా ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ ఫ్రాంచైజీ తీసుకున్నారు. సో తెలంగాణ ఫ్రాంచైజీలో క్లిక్ చేయగానే మన అంటే ఫ్రాంచైజీ మెంబర్ ఒక డీటెయిల్స్ వచ్చేస్తుంది, అంటే వాళ్ళ ఫోన్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఫ్రాంచైజీ నాదే కాబట్టి నా ఫోన్ నెంబరు, నా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ అన్నీ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఐడి యాక్టివేషన్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఈ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళ ఐడి యాక్టివేట్ చేస్తారు. సో అట్లా మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్లలో తీసుకున్నారు, తమిళనాడు తీసుకున్నారు అనుకోండి, తమిళనాడులో మీ పేరు డిస్ప్లే అయిపోతుంది. సో తమిళనాడులో గిట్ట నాదే ఫ్రాంచైజీ ఉంది కాబట్టి ఒకవేళ మీరు వేరే వాళ్ళు తీసుకునేటప్పుడు ఏంటంటే నాది ఒక స్టేట్ నుంచి తీసేసి మీది యాడ్ చేస్తారు. లేదంటే మీరు సిటీ వైజ్గా ఫ్రాంచైజీ అనేది పెట్టడానికి గిట్ట ప్లాన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకేంటంటే ఇండైరెక్ట్ బిజినెస్ గిట్ట వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే కాకుండా ఇప్పుడు తెలియని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో కొన్నిసార్లు వాళ్ళ అప్లైనర్స్ వాళ్ళకి టైంకి రెస్పాండ్ కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఐడి యాక్టివేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే మన పేరు అనేది డిస్ప్లే అయిపోతుంది. సో ఇప్పుడు స్టేట్ వైజ్ ఉన్నది ఆల్రెడీ, ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ వైజ్ గిట్ట మనము సిటీ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫ్రాంచైజీ వల్ల మీకు ఇండైరెక్ట్ బిజినెస్ గిట్ట వస్తుంది. సో మనం ఫ్రాంచైజీ తీసుకుంటే మన డౌన్లైన్ ఐడీస్ ఎలా యాక్టివేట్ చేయాలి ఏందనేది నేను ఒకసారి అకౌంట్ లాగిన్ అయ్యేసి ఈ ఆప్షన్ అన్ని కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో నా ఐడితో లాగిన్ అవుతున్నాను. సో నేను ఆల్రెడీ ఫ్రాంచైజీ మెంబర్ కాబట్టి మనకు పిన్స్ ఉంటాయి. సో ఏ విధంగా ఏంటనేది చూపిస్తాను. సో మనము ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత కంపెనీ ఏంటంటే మన అకౌంట్కి మన ఐడి నెంబర్కి మనకు ఈ పిన్స్ అనేది పంపించేస్తుంది. సో 100 పిన్ 200 పిన్ సపరేట్ ఉంటుంది కాబట్టి ఈ పిన్ ఆప్షన్లో 100 రూపీస్ పిన్లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను 26 నవంబర్ రోజు తీసుకున్నాను. సో ఈ విధంగా మనకు పిన్ అనేది ఒక న్యూమరిక్ కోడ్లో, ఒక డిఫరెంట్ న్యూమరిక్ కోడ్లో ఉంటుంది, రైట్. సో ఈ కోడ్స్ త్రూ ఏంటంటే దీన్ని సైడ్ బై మనకి ఇట్లా స్లైడ్ చేస్తే నాట్ యూస్డ్ పిన్స్ అని వస్తుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, రైట్. సో ఇట్లా మనకు పిన్ వస్తుంది. సో పిన్ పక్కన ఏంటంటే మనకు 100 రూపీస్ ప్లాన్ పక్కన అప్గ్రేడ్ అని ఉంది. సో మీరు పిన్ తీసుకోగానే ఏంటంటే మీకు ఎవరైనా ఈ 118 రూపీస్ పే చేస్తారు మీరు డౌన్లైన్ కాబట్టి అప్గ్రేడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఐడి నెంబర్ ఎంటర్ చేసి అప్గ్రేడ్ కొట్టగానే వీళ్ళ ఐడి అనేది అప్గ్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఈ ఐడి ఏంటంటే ఆల్రెడీ అప్గ్రేడ్, అట్లా మీకు ఐడి ఎంటర్ చేయగానే కింద ఇక్కడ ఏంటంటే వాళ్ళ పేరు డిస్ప్లే అవుతుంది. పేరు కన్ఫర్మ్ చేసుకొని మీరు అప్గ్రేడ్ అని క్లిక్ చేయగానే వాళ్ళ ఐడి అనేది అప్గ్రేడ్ అయిపోతుంది. సో వాళ్ళు లాగిన్ అయ్యేసి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఇది 100 రూపీస్ ప్లాన్లో మన ఐడి అప్గ్రేడ్ చేయడం. నెక్స్ట్ 236 ప్లాన్లో అప్గ్రేడ్ చేస్తాం. సో 236 గిట్ట సేమ్ యాజ్ ఇట్ ఈస్ 200 రూపీస్ ప్లాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్ క్లిక్ చేసి వాళ్ళ ఐడి అనేది యాక్టివేట్ చేస్తాం. సో 200 రూపీస్ ప్లాన్ అంటే 100 రూపీస్ ప్లాన్లో ఐడి యాక్టివ్ కనుక లేకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసేస్తుంది కంపెనీ. ఒకవేళ యాక్టివ్ ఉంటే వాళ్ళ పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ వీళ్ళు 118 రూపీస్ ప్లాన్లో లేకపోతే నాట్ అప్గ్రేడెడ్ ఇన్ 118 రూపీస్ ప్లాన్ అని చూపిస్తుంది. సో వాళ్ళ పేరు రాగానే కన్ఫర్మ్ చేసుకొని అప్గ్రేడ్ అని క్లిక్ చేస్తే వీళ్ళది అప్డేట్ అయిపోతుంది. సో వాళ్ళ ఐడి పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ అయ్యి వాళ్ళ వర్క్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనము ఫ్రాంచైజీ డీటెయిల్స్తో మనం ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో వెరీ సూన్ మనకి ఇంకొక ఈరోజు లేదా రేపటి నుంచి ఏంటంటే మనకు అఫిలియేట్ ఇన్కమ్ గిట్ట స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ లింక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఆ వీడియో గిట్ట మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే తెలియదో అంటే ఈ ఫ్రాంచైజీ ఇన్కమ్ తెలియని వాళ్ళకి మీరంతా షేర్ చేసి యాజ్ ఎ కలిసికట్టుగా మనం టీం వర్క్ చేసుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. అండ్ మనం రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ గిట్ట ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఆన్లైన్లో సోషల్ మీడియాలో ప్రమోషన్ ఇచ్చుకుంటూ మీ ఫ్రెండ్స్ని మీరు ఇన్వైట్ చేయండి. సో చాలామంది నాకు ఫ్రెండ్స్ లేరు, మేము ఎవరు చెప్పినా ఇంటర్లేరు అంటున్నారు. సో వాళ్ళ గురించి ఆల్రెడీ నా వాయిస్ ఆఫ్ సక్సెస్ ఛానల్లో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఒక వీడియో ఉంది. సో మీరు ఆన్లైన్లో ఫేస్బుక్ ద్వారా ప్రమోషన్ చేసుకొని గిట్ట ఇన్కమ్ అనేది దాని చేసుకోవచ్చు. సో ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి మీరు ఆ ఇన్కమ్ అనేది మీరు అంటే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో మీరు ప్రమోషన్ చేసినప్పుడు మీకు కాల్స్ వస్తాయి. సో కాల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ప్లాన్ చెప్పనికుంటే ప్లాన్ చెప్పండి, ఒకవేళ చెప్పనికి రాకపోతే ఓకే ఈ వీడియో చూడండి, మీ ఫేస్బుక్లో ఎలా ప్రమోషన్ చేయాలనేది ఉంటుంది.
కాబట్టి వాళ్ళకందరినీ ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసినప్పుడు ఏంటంటే మనకు రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి జూమ్ మీటింగ్లలో వాళ్ళకి ఇన్వైట్ చేస్తే ప్రజెంటేషన్స్ మీ అప్లైనర్స్ లేకపోతే మేము ఇస్తూ ఉంటాము. కాబట్టి ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని లాగిన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి సిస్టమ్ అనేది చాలా సూపర్గా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంది. అవార్డ్స్ రివార్డ్స్తో పాటు మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆన్ చేసుకోవడానికి ఎటువంటి పీవీస్ బీవీస్ రీపర్చేస్ లేకుండా చాలా సూపర్గా 2 ఇయర్స్ నుంచి మినిమం విత్డ్రాల్ 40 రూపీస్ ఇస్తూ సక్సెస్గా రన్ అవుతున్న కంపెనీ ఫ్రీడమ్ 100. సో ఎవరు కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తూ మీరు చాలా సక్సెస్ఫుల్గా ఇన్కమ్ సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.